Hi everyone, welcome back to my channel. Well, అందరికీ హ్యాపీ నవరాత్రి. సో ఈ రోజు అయితే దుర్గాష్టమి మా కమ్యూనిటీలో ఇట్లా ఐషాన్ని తీసుకురండి, ఈ రోజు ఇట్లా మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము అని చెప్పారు. సో తీసుకొని వెళ్తున్నా. నిన్న అయితే వాళ్ళ ఫ్రెండ్స్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు, అక్కడికి కూడా పంపించా ఐషానికి. తను కూడా సెలబ్రేట్ చేసుకుని వచ్చింది. ఇంటికి వచ్చాక అడిగే మేము ఏం చేసావమ్మా అంటే కింద 2 claps పైన 1 clap కొట్టి రౌండ్ గా తిరగాలి అని చెప్పింది. పైన 3 కింద 1. ఓకే, పైన 3 కింద 1. ఇట్లా ఓకే 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 నాన్న. నేనైతే బతుకమ్మ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. మేము మా సైడ్ ఉండదు బతుకమ్మ. అండ్ భరత్ని అడిగితే మేము చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాడు. సో నాకు అసలు ఐడియా లేదు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. బట్ అనిపించింది మంచి ట్రెడిషన్ కదా, నేర్చుకుంటే బాగుంటది, ఇట్లా మేము కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ కానీ అట్లా ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకున్నాను కూడా. అండ్ ఇప్పుడైతే నేను ఐషాని కలిసి పూజకు వెళ్తున్నాను. అవునా? అబ్బో ఏంద్రా ఫ్రంట్ సీట్ అంతా రచ్చరచ్చగా ఉంది. ఆఫ్టర్నూన్. ఓకే నాన్న, అట్లా డాష్ బోర్డ్ మీద చెప్పులు పెట్టకమ్మా, చెప్పులు వేసుకొని చూడు ఎంత డర్టీ అయిపోయిందో మన కారు. ఓకేనా? విత్ ఇన్ ద కమ్యూనిటీయే. సో భరత్ వెళ్ళి నన్ను ఐషాని డ్రాప్ చేస్తాడు. ఎంతసేపు పడుతుంది మీకు? తెలియదు భరత్ నాకు. యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్ళేది రైట్ చిట్టి వాళ్ళు ఉన్న ఇంటికి పక్కనే. యూజువల్ గా అయితే వాళ్ళు ఉంటే అది ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఉండి అట్లా వెళ్ళే వాళ్ళం. మేము అసలు ఆ రోడ్ కి కూడా పోవడం లేదు. మా పక్కలేనే నాకు అట్లా వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంది అసలు రావడం లేదు, అక్కడికి రావచ్చు కదా అని చెప్పి. ఏమో మాకు ఇంకా అటు సైడ్ పోతే వాళ్ళ ఇల్లు చూసినప్పుడు ఎట్లనో అనిపిస్తుంది, అందుకే అసలు వెళ్ళడమే మానేసాం మేము అటు సైడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. So usually for every Dasra you will do this? Yeah, generally we do it. I mean last year I think we missed it. Before that he had kept a 9 days fast. So we had done it. Last year क्यों नहीं किया था विशाल? No, last year भी किया था. I remember we did it in Frankfurt. अरे ऐसे नहीं लगाते राज, अलग अलग लगाते ही wouldn't listen. They all mix all. हाँ, वो अंकल के भी घर में मिक्स करके लगाते हैं. अच्छा पहले तुम उसका पैर दो, मैं लगाती हूँ टीका टीका वगैरह मैं लगा दूंगी. That's our baby. Aww. The tiniest baby ever. He's such a beautiful piece. See? रक्षा वगैरह तो बांधने का नहीं अलाउड है ना? Do you guys okay if we tie this thing? Yeah. रक्षा भी बांधते हैं राज बच्चों को. That's a good thing. भी ले क्या? Oh, don't hit. और डब्बे में रक्षा कहाँ है? Just put little bit dot, okay? It's okay. It's okay, Sunita. Huh? It's okay. That's fine, right? Yeah, that's fine. Okay. कौन आया? कोई तो आया देख. This is nice. रक्षा ले लो ना राज हाथ में बांधने के लिए. Evelyn को मत करना. Evelyn is a Christian, so. And she's saying that this is Navratri days, right? So I'm Ishani, another form of Durga, and this is my festival. That's so sweet. Radha also keeps telling. Is Radha? Radha, come girls, come inside. Close the door. నేనా 4 కి. హ్యాపీ విజయదశమి టు ఎవ్రీవన్. మా మమ్మీ మార్నింగే లేసి అన్ని స్టార్ట్ చేసేసింది. 4 o'clock నుంచి అలారం వస్తూ ఉంటే స్నూస్ చేస్తూ ఉన్నా, అస్సలు లేలేకపోయా ఎందుకో ఈరోజు. బట్ 5 o'clockకి వచ్చేసా కిందకి. కాఫీ తగ్గి ఫస్ట్ ఐషానికి బాక్స్ పెట్టి స్నానం చేసి కిందకి వచ్చేయాలి మరి. అండ్ మాకైతే ఇక్కడ ఈరోజు 8:40 వరకే ఉంది. విజయదశమి తర్వాత అయిపోతుంది అన్నారు, అందుకే కొంచెం మార్నింగే లేసి మా మమ్మీ తాంట్లోకి స్టార్ట్ చేసేస్తుంది. బికాస్ అది నిన్ననే స్టార్ట్ అయింది అంట. అంతలో 8:40 అయిపోతుంది కాబట్టి మా పూజ అన్ని కూడా అయిపోతాయి. సో ఆఫర్స్ స్టార్ట్ అయిపోయినప్పుడు అన్ని కూడా అయిపోతాయి. ఇక్కడ ఫెస్టివల్స్ అన్ని కూడా ఎప్పుడో వస్తాయి, రేర్ గా సాటర్డే సండే. మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ వీక్ డేనే వస్తాయి. ఏమేం చేస్తున్నావు? అమ్మ అలసంద వడలు, పప్పు, అన్నం, పాయసం, పులిహోర. నేను ఓన్లీ పులిహోర చేస్తున్నా, ఇది హెల్ప్ చేస్తున్నాము. ఐషాని కూడా స్నానం చేసి రెడీ అయి వచ్చింది. అందుతుందా నీకు అది? ఇంకొంచెం అయితే హైట్ అయిపోతారా నువ్వు కూడా. జరి ఇగోరా పట్టుకో ప్లేట్.
అక్కడ పెట్టుకున్నావా? అట్లా సరే కట్ చేయి, ఏం పర్లేదు, అట్లయినా పెట్టచ్చు అమ్మవారికి. దేవుడు ఏమన్నాడు? అసలు నేను కట్ చేస్తున్నా. అంతేరా, కరెక్ట్. ఎక్కడ పెట్టుకున్నాను? నువ్వు పెడతావు కదా దేవుడు. అట్లా పెట్టే. నేను లైన్ లో సరే తాగుతావమ్మా. నువ్వు ఒక కప్ అవునమ్మా. రెడీ అయిపోయా నేను. అండ్ ఈ సారీ కూడా ఫ్రమ్ సౌఖ్యద. సో మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అంటే ప్లీజ్ డిఎంఎస్ ఆన్ సౌఖ్యద. సచ్ అ బ్యూటిఫుల్ సారీ, జార్జెట్ సారీ. వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పర్ల్ వర్క్. సో సారీస్ కి ఈటీఏ ఎక్కువ ఉంటుంది అంటారు కదా, బికాస్ ఈ వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్, అస్సలు మెషిన్ వర్క్ కాదు. ప్రీమియం జార్జెట్ అండ్ హ్యాండ్ వర్క్. ఎంత ఈజీగా ఉంది కట్టుకోవడానికి. ఇట్లా మనకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ, పట్టు కట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా, ఫెస్టివల్స్ కి, గుడికి వెళ్ళడానికైనా, యానివర్సరీస్ కి, చిన్న చిన్న పార్టీస్ కి. బిఫోర్ సౌఖ్యద స్టార్ట్ చేసే ముందు అన్ని రకాల సారీస్ మనకు దొరుకుతాయి కదా, నాకు ఇట్లా పార్టీ వేర్, ఇట్లా చాలా ఇట్లా ఫుల్ ఫ్లాషీ అలా కాకుండా అట్ ద సేమ్ టైం సటిల్ గా పార్టీ వేర్ వెతుక్కునేదాన్ని. నాకు పెద్దగా దొరికేవి కాదు, బట్ నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది నేను సోర్స్ చేసే సారీస్. కానీ ఇవి మీరు డే టైం వేసుకోవచ్చు, నైట్ పార్టీకి వేసుకోవచ్చు. మనం బ్లౌజ్ దానికి తగ్గట్టు కొద్దిగా పార్టీకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్. సో శారీ మొత్తం ఇలా ఉంటది. వర్క్ కూడా అసలు ఎంత మంచిగా ఉందో విత్ ద స్కాలప్ బార్డర్స్. సరే ఇంకా ఇప్పుడైతే వెళ్ళి పూజ చేసుకుంటాం. ఇండియాలో ఉన్న అందరూ మంచిగా వెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తెచ్చుకొని పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారా. నేనైతే మా అమ్మ దగ్గర తీసుకున్నా వితౌట్ జమ్మి ఆకు. ఇండియాలో అయితే ఈ టైంలో జమ్మి ఆకు ఇచ్చి పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే తాత వీళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఫుల్గా. మా తాత మా ఆంటీకి కనిపించిన ప్రతిసారి పోయి ఒక కాకు ఇవ్వడం, కాళ్ళు ముగ్గడం, తాత డబ్బులు ఇవ్వు అని చెప్పి చేసేవాళ్ళం మేము. అంతా ఇట్లా ఫెస్టివల్స్ వచ్చిన ప్రతిసారి నాకు ఇట్లా బ్యాక్ మెమరీస్ అన్నీ అనిపిస్తాయి, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అట్లా. బట్ అమ్మ వచ్చింది కదా 8:40 లోపు చేయాలి అన్నా కూడా మంచిగా అన్ని ప్రసాదాలు చేసుకుని ప్రశాంతంగా దండం పెట్టుకున్నా. నాకు పెద్ద చాలా చాలా డెకరేషన్స్ అవన్నీ చేయడం రాదు. నా పూజ చాలా సింపుల్గా ఉంటాయి, మంచిగా చేసుకుంటా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను కూడా డెకోర్ అవన్నీ చేయాలని, బట్ నాకు ఆ స్కిల్స్ లేవు. ఫ్యూచర్లో నాకు ఆ స్కిల్స్ వచ్చినప్పుడు నేను కూడా మంచిగా డెకరేషన్ చేయాలి. నాకు లేవు, భరత్కి లేవు. ఏమైనా పెద్దగా అయితే ఐషమ్మకి ఆ స్కిల్స్ వస్తే అప్పుడు డెకోర్ కూడా చేసుకుంటాం. పులిహోర చాలా బాగుంది. దీన్ని బెల్ల పాయసం అంటారు, మా సైడ్ చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంటారో నాకు, మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ రాయలసీమ వాళ్ళకైతే కంపల్సరీ తెలుసు. చనాదాలతో చేసుకుంటారు. చిన్నప్పుడు దిస్ ఈస్ మై ఫేవరెట్ పాయసం. అసలు ఎప్పుడే అడిగినా ఇదే చేయమనేదాన్ని. నేను ఈ గులాబ్ జామ్ ఇవన్నీ తినేదాన్ని కాదు. గులాబ్ జామ్ ఇస్ మై ఫేవరెట్. నేను తినేదాన్ని కాదు. పాయసం కూడా బాగుంది, చాలా బాగుంది. వడ తినలే. పండగ ఫుడ్ చాలా మంచి కుదురుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. చాలా బాగుందా. కరెక్ట్ లంచ్ టైంకి మా కొరియర్ కూడా వచ్చింది. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా టారిఫ్స్ ఇట్లా అని చెప్పి. ఇప్పుడు వరకు అయితే ఫార్చునేట్లీ మాకు ఏమీ టారిఫ్స్ పడలేదు, అండ్ మా కస్టమర్స్ కి కూడా పడలేదు, వెదర్ ఇట్ ఇస్ సారీస్ ఆర్ ఫుడ్.
యూఎస్ కి షిప్ చేసిన ఎవరికి పడలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము యూపీఎస్ త్రూ షిప్ చేస్తున్నాము. అప్పుడప్పుడు ప్యాకెట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, మనం ఫోన్ చేసి చెప్పాలి. సో ఇది ఇక్కడ ఈ దాంట్లో ఇవి ఉన్నాయి అని చెప్పిన వెంటనే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా నాకు తెలిసి మాకే అయింది, కస్టమర్స్ కి కూడా అవ్వలేదు. నా 2 sarees కి అయింది. ఒక్కొక్క సారీ వచ్చినా కూడా 2 sarees కి అయింది. భరత్ ఫోన్ చేసిన ప్రతిసారి అది అయిపోయింది, కస్టమర్స్ క్లియర్ అయిపోయింది వచ్చేసేది. అండ్ ఇప్పుడు ఫుడ్ కూడా తెప్పించుకున్నాను నేను, ఏమీ పడలేదు. ఇది చీరలన్న 2 రోజులు ఆగే అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అని వచ్చింది. ఫుడ్ అయితే అసలు ఎక్కడ ఆగలేదు, వచ్చేసింది వెంటనే. అండ్ ఈ పైన బాక్స్ వచ్చేసి నేను ఒక కొరియన్ ఫేస్ మాస్క్ ఆర్డర్ చేశాను. ఇది బాగుంటే మా అమ్మ కూడా కొన్ని పంపిద్దాము అని చెప్పి నేను మా మమ్మీ ఇంతకుముందు ఎప్పుడు నేను చదువుకునేటప్పటి నుంచి కూడా అన్ని స్కిన్ కేర్ లైన్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని మా అమ్మ వాళ్ళకి, వాడండి అది వాడండి. మా అమ్మ వాళ్ళకి కొనేదాన్ని, నేను ఆంటీకి కూడా కొనేదాన్ని. వీళ్ళిద్దరికి ఏజింగ్ స్కిన్ అని చెప్పి పోమోగ్రానైట్ బేస్డ్ స్కిన్ కేర్ కొనేదాన్ని. గుర్తుందని గుర్తుంది, ఇద్దరికి ఒకే సెట్స్ కొని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు ట్రై చేసి మా మమ్మీకి ఇచ్చి పంపిద్దాము అని చెప్పి ఆర్డర్ చేసాం. అండ్ ఇది కొరియన్ స్కిన్ కేర్ అయినా కూడా క్లీన్ స్కిన్ కేర్ సెఫోరాలో. ఎవ్రీథింగ్ మనకు క్లీనే దొరుకుతుందా అంటే అలా కాదు, కొన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకు క్లీన్ స్కిన్ కే చాలా తక్కువ దొరికేది, ఇప్పుడు బాగానే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి క్లెన్జర్. ఇవన్నీ మీకు నేను డీటెయిల్ గా ఇంకొకసారి చూపిస్తాను. సో క్లెన్జర్ సెట్, ఆయిల్ క్లెన్జర్ యాజ్ వెల్ యాజ్ క్రీమ్ క్లెన్జర్. ఇది 2 వచ్చేసి మల్టీ మాస్కింగ్ కి సరిపోతుంది. ఒకటి రైస్ ఫేస్ మాస్క్, ఇంకొకటి వచ్చేసి రెడ్ బీన్స్. ఒకటి హైడ్రేషన్ అయితే, ఒకటి ఫేస్ మీద మనకున్న ఇంప్యూరిటీస్ ని అన్ని తీసేయడానికి పనికొస్తుంది. అండ్ ఇవి 2 శాంపిల్స్ అనుకుంటా. యా, ఇవి 2 శాంపిల్స్. ఇప్పుడు ఫుడ్ ఓపెన్ చేయాలి. రాబోయే ఒక హ్యాండ్ ఎందుకని మంచిగా ఓపెన్ చేయండి. ఫాస్ట్ ఓపెన్ చేస్తా, ఏమున్నాయో చూద్దాం. ఏంటి అన్ని స్నాక్స్ పంపించాడు. నేను చెప్పాను మా తమ్ముడికి ఎక్కువ నమ్కినే పంపించు అని చెప్పి. సో ఇవి ఇట్లా కార్న్ ఫ్లేక్స్ నాకు ఇష్టం, భరత్ ఇష్టము. మా తమ్ముడు భరత్ నీకేం ఇష్టం, ఇవి ఐషమ్మకి ఇష్టం. అమ్మా సార్ నన్ను అడుగుతున్నాడు ఇష్టమని. నువ్వు ఫుడ్ ఏ తినవు సరిగా చెప్తాను కానీ రేగి గోడలు పంపిస్తాను. వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటాడు. ఇవేంటో ఇవి జొన్న మురుకులు. సో జొన్న పిండితో చేస్తారు కదా ఆ మురుకులు, ఇవి చాలా బాగుంటాయంట. ఐ థింక్ ఇవి నా కోసం బెల్లం కావాలి. అమ్మ ఇవి ఏం చెకోడి నువ్వు అని చెప్పావు? గోధుమ చెకోడి అనుకుంటా. సో గోధుమ చెకోడి నాకు నిజంగా కూడా అన్ని ఎక్కువ పేర్లు తెలియదు. ఇది మా తమ్ముడు భరత్ వీళ్ళే చూస్తుంటారు, మా అమ్మకి వీళ్ళకి తెలుసు, నాకు ఎక్కువ తెలియదు నేమ్స్ ఇవన్నీ. స్వీట్స్. సో ప్యాకేజ్ మీకు కూడా ఇలా వస్తుంది, స్వీట్స్ ఏది పాడవకుండా ఏమి అవ్వకుండా. ఈ స్నాక్స్ కి వీటన్నిటికీ కూడా పాపం వీళ్ళు చాలా రోజుల నుంచి బ్యాగ్స్ కోసం సెట్ చేసుకుంటున్నారు, అది ఇంకా అవ్వడం లేదు. అండ్ అవి కూడా అయితే స్నాక్స్ కూడా మంచిగా ఇట్లా పాడవ్వకుండా, ఏమి కొంచెం కూడా ఇలా అవ్వకుండా కదలకుండా వాటిని కూడా నీట్ గా బ్యాగ్స్ లో పెట్టి ప్యాక్ చేస్తారు. బికాస్ చాలా చూడాలి కదా మనకు విత్ ఇన్ ఇండియా, హైదరాబాద్ లోనే ఎక్కువ అవుతుంటాయి. అక్కడ మనకి ఏమి పాడవకుండా నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు రావాలి అంటే అది వెయిట్ అవ్వకూడదు, అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా పగలకుండా ఏం లేకుండా రావాలి. దిస్ ఇస్ మై ఫేవరెట్ టొమాటో మురుకు, ద బెస్ట్. చాలా బాగుంటాయి. సగ్గు బియ్యంతో చేస్తారు, ఇది కలర్ అదంతా కాదు, సగ్గు బియ్యము టొమాటో. అండ్ అన్ని స్నాక్సే, మొత్తం స్నాక్సే. రాగి ఫ్లోర్, ఇంకా కొన్ని స్వీట్స్. సో ఇవి నా కొరియర్ మొత్తం. ఆల్రెడీ మంచిగా వండుకున్నాం పండక్కి, ఇంకా చాలా ఫుడ్ వచ్చింది. అమ్మా ఆడుకుందాం రా, 2 నిమిషాలు ఆడుకుందాం రా, ఆడుకుందాం నానా.